రేపే శ్రీరామ నవమి. ఆ శ్రీరాముడు పుట్టిన పవిత్రమైన రోజు. అంతేకాదు శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన రోజు. అయితే ఇలాంటి పవిత్రమైన రోజు పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ ఆటలు అస్సలు వండకూడదు, తినకూడదు. అలా వండినా తిన్నా మహాపాపం చుట్టుకుంటుంది. కానీ ఈరోజు ఈ పదార్థం మాత్రం తప్పక తినాలని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఏం తిన్నా తినకపోయినా శ్రీరామ నవమి రోజు ఈ ఒక్క పదార్థం తింటే జన్మల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, చక్కని ఆరోగ్యం వస్తుంది. మరి ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో, తప్పక తినవలసిన ఆ పదార్థం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నము 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతూ ఉంటారు. శ్రీరామ నవమి రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమనుగాను పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకము, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణము వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయనమును పారాయణం చేయటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఎంతో పవిత్రమైన ఈరోజు పొరపాటున కూడా మీ ఇంట్లో దుంప కూరలు, అంటే బంగాళాదుంప, చామదుంప, చిలకడ దుంప, పెండలం, బీట్రూట్ లాంటి కూరలు వండకూడదు. దీనితో పాటు మాంసాహారం కూడా వండకూడదు, తినకూడదు. శ్రీరామ నవమి రోజు మాంసాహారం తింటే నరకంలో పడతారని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి, చెప్తున్నాయి కూడా. కనుక శ్రీరామ నవమి రోజు పొరపాటున కూడా మాంసాహారం మరియు దుంపకూరలు తినవద్దు. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. కానీ ఈరోజు తప్పక అందరూ కూడా ఒక పదార్థం తినాలి. ఆ పదార్థం ఏమిటి అంటే పానకం, వడపప్పు. శ్రీరామ నవమి పండుగకు వడపప్పు, పానకం ఎంతో ముఖ్యమైనవి. ఈరోజు తప్పకుండా శ్రీరాముడికి పూజ చేసి శ్రీరాముడి ఫోటో ముందు వడపప్పు, పానకము నివేదించాలి. ఆ తర్వాత ప్రసాదంగా తీసుకొని తినాలి. దీని వెనుక ఒక పరమార్థం కూడా ఉంది. ఇది వేసవి కాలం కాబట్టి వీటిని నివేదించి ప్రసాదంగా స్వీకరించి తినటం వలన మనుషుల ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతాయని మన పెద్దలు చెప్పారు. వడపప్పు, పానకం ఈ రెండు అద్భుత ఔషధంగా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తాయి. పానకం తయారీలో వాడిన యాలుకలు, మిరియాలు, బెల్లం మన వ్యాధి నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి. వైరస్, బ్యాక్టీరియా వలన సంభవించే వ్యాధులు రాకుండా మన శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. అందుకే పూర్వం నుండి మన పెద్దలు శ్రీరామ నవమి పండుగ రోజు ఇలా పానకం తాగాలనే నియమం పెట్టారు. పూర్వం నుండి ఈరోజు ప్రతి ఇంట్లో పానకం చేసుకోవటం ఆనవాయితీ. అంత గొప్పది మన సంస్కృతి సాంప్రదాయం. పానకంలో వాడిన మిరియాలు దగ్గు, జలుబు రాకుండా మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. అంతేకాదు దంత సమస్యలు రాకుండా చేస్తుంది. గొంతు గరగరను తగ్గిస్తుంది. మిరియాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా బయటకు పంపుతుంది. అంతేకాదు మిరియాలు మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇందులో
విటమిన్ ఇ, కాల్షియం, అమినో ఆమ్లం, మిటాకేటోరియన్ ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాయి. అదేవిధంగా పానకంలో ఉపయోగించిన యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యం. 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వీటి గురించి గొప్పగా వివరించడం జరిగింది. దాంట్లో యాలకులను సుగంధ ద్రవ్యాలకు రాణిగా పేర్కొనడం జరిగింది. యాలకులు దగ్గు, జలుబును వెంటనే తగ్గిస్తాయి. అంతేకాదు యాలకులు పొట్టలో పుళ్లను కూడా తగ్గిస్తాయి. ప్రేగు కోతను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, ఆస్తమాను తగ్గిస్తుంది, మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. మన శరీరానికి చలువ చేసే గుణాలు ఉండటం వలన యాలకులను పానకంలో వాడుతూ ఉంటారు. పానకం ప్రసాదంగా పెట్టి తాగితే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇక ఇందులో వాడిన బెల్లం రక్త వృద్ధి జరుగుతుంది. మొత్తం మీద పానకం తాగితే మీ శరీరం వజ్రంలా దృఢంగా మారుతుంది. ఇక వడపప్పులో వాడిన పెసరపప్పు దేహంలో వేడిని తగ్గిస్తుంది, చల్లగా చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. పానకం, వడపప్పులో వాడే పదార్థాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి శ్రీరామ నవమి రోజు వీటిని తప్పక ప్రసాదంగా పెట్టి తినాలని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నవమి రోజు ఈ ప్రసాదాలు పెట్టి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొంది సంతోషంగా జీవించండి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామ దేవాలయం దర్శించుకోవటం మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే దేవాలయాలలో పంచామృతంతో అభిషేకము, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావటంతో పాటు సకల సంపదలు చేకూరతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ, వ్రతములను ఆచరించటం మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించటం చేయాలి. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల పాత్రధారులు రథంతో పాటు పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొంతమంది అనుసరిస్తూ ఉంటారు. శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా పాటించవలసిన శ్లోకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. పూజ పూర్తయిపోయిన తర్వాత అన్నదానము, శ్రీరామ రక్షాస్తోత్రము, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈరోజు అంటే శ్రీరామ నవమి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకుపై దీపం పెడితే మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది. శ్రీరామనవమి రోజున చక్కగా శ్రీరాముల వారి పటాన్ని అలంకరించుకొని ఒక మట్టి ప్రమ్మిదను తీసుకోండి, లేదా రోజు మీరు దీపం పెట్టే ప్రమ్మిద అయినా పర్వాలేదు. ప్రమ్మిదకు చక్కగా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తీసుకొని రావాలి. ముందుగా రావి చెట్లకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత చెట్టు నుండి రాలిపడిన మంచి ఆకును ఇంటికి తీసుకొని రండి. ఆ రావి ఆకును పసుపు నీటితో శుభ్రం చేసి సింధూరంతో శ్రీరామ అని ఆకుపై రాయాలి. ఇప్పుడు ఆ ఆకును మీ పూజా మందిరంలో రాములవారి పటం దగ్గర పెట్టి దానిపై ప్రమిదను పెట్టి నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. మీరు 2 ప్రమిదలలో దీపం పెట్టినట్లు అయితే 2 రావి ఆకులను తెచ్చుకోవాలి. నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపం పెట్టాలి. ఇలా రావి ఆకుపై శ్రీరామ అని రాసి దీపం వెలిగిస్తే మీకు ఇక తిరుగుండదు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అంతేకాదు ఈసారి శ్రీరామనవమి బుధవారం వచ్చింది. బుధవారం రోజు రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ దీపం ఇంట్లో వెలిగించటం వల్ల శాపం, దోషం, కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ రావి ఆకుపై మీరు ప్రమ్మిదను అంటే మట్టి ప్రమ్మిదను పెట్టి దీపం వెలిగించినట్లయితే ఆ ప్రమ్మిదలో 2 వత్తులు వేయాలి, విడివిడిగా వేయాలి. పూజలో మట్టి ప్రమ్మిదలు ఉపయోగించటం చాలా మంచిది. ఇలా శ్రీరామ నవమి రోజు రావి ఆకుపై దీపం పెట్టి మనసారా శ్రీరాముల వారిని పూజిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకు లేని పక్షంలో తమలపాకుపై కూడా ఈ విధంగా దీపం పెట్టుకోవచ్చు. ఒక మంచి తమలపాకును తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా
శుద్ధి చేసి శ్రీరామ అని రాసి ఆకుపై ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ఇలా శ్రీరామనవమి రోజు రావి లేదా తమలపాకుపై దీపం పెట్టడం వల్ల మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజున రావి ఆకు లేదా తమలపాకుపై దీపం వెలిగించి సర్వ సంపదలను పొందండి, ఆనందంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.